కలిగినట్లుగా చేయుము, మా దినములు లెక్కించుటకు మాకు చెప్పండి నేర్పించుము. ఆమేన్, హల్లెలూయా. ఏమంటున్నాడండి మళ్ళీసారి? మాకు జ్ఞాన హృదయము కలిగినట్లుగా మాకు నేర్పించుము, ఇంకా మా దినములు లెక్కించుటకు మాకు చెప్పాలి అందరూ నేర్పించుము. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఈ లోకము అంతం ఎప్పుడు వస్తుందో ఎవరికి తెలియదు. దేవుని రాకడ ఎప్పుడు వస్తుందో మనకి ఎవరికి తెలియదు. చనిపోతున్న మనిషి ఎక్కడికి వెళ్తున్నాడో తెలియదు. కానీ బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంది, నమ్మిన వాడు రక్షించబడును, నమ్మని వానికి ఏముంటుందండి చెప్పండి? బైబిల్ ప్రకారంగా నమ్మిన వానికి రక్షణ, నమ్మని వానికి శిక్ష. ఆమేన్, హల్లెలూయా. అదే ఒకవేళ అతను లోకములు దొంగగాను, హంతకుడిగా బ్రతికి, ఒక వ్యభిచారిగా బ్రతికి, ఒక తాగుబోతుగా బ్రతికి అతను ఉరితీ పడుతున్నాడంటే అతను ఖచ్చితంగా ఎక్కడికి వెళ్తాడంటే నరకానికి వెళ్తాడు. ఆమేన్, హల్లెలూయా. బైబిల్ గ్రంథం చెప్తా ఉంది ప్రియమైనలారా. కాబట్టి ఎఫెసీయులకు రాసిన పత్రిక చూడండి, 5వ అధ్యాయము 16వ వచనం. మైకున్న వారు చదవండి. దినములు చెడ్డవి కనుక మీరు సమయమును పోనీయక. చూడండి, రాత్రి దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. దినములు ఏంటండి ఇవి? చెడ్డవి కనుక. మంచివా చెడ్డవా చెప్పాలనుకున్నవారు, దినములు మంచివా, ఈ నేటి దినాలు చెడ్డవా? దేవుడే మాట్లాడుతున్నాడు బైబిల్ నుంచి. ఏమని? దినములు చెడ్డవి. ఎందుకంటే ఎక్కడ చూసినా దొంగతనాలు. పొద్దున్న పేపర్లో చూడండి ఎన్ని మంచి వార్తలు ఉంటాయో చెప్పండి. పొద్దున్నలో పేపర్లు చూస్తే ఎన్ని మంచి వార్తలు ఉంటాయి? అన్ని దుర్వార్తలు ఉంటాయి కదండి. పలానా ఇంట్లో దొంగతనం జరిగింది, గొలుసు దొంగిలించి వెళ్ళిపోయాడు. ఒక ఇంట్లో తాళాల బల్ల కొట్టి దొంగతనం చేశారు. ఇంకొక ఇంట్లో ఇద్దరు ప్రేమించుకున్నారు, వెళ్ళిపోయారు. పేపర్ మొత్తం చూస్తే సువార్త ఒకటి ఉండదు, అన్ని దుర్వార్తలే. అందుకని యేసయ్య అన్నాడు, దినములు చెడ్డవి కనుక మీరు సమయమును పోనీయక. సమయాన్ని చాలా పోయింది. ఇప్పటివరకు చాలా మీటింగ్లకు వచ్చావు, మారు మనసు పొందుదాం అనుకున్నావు, బాప్తిసం తీసుకుందాం అనుకున్నావు, సమయం చాలా అయిపోతా ఉంది. కానీ రాత్రి ప్రభు అంటున్నాడు, దినములు చెడ్డవి. చదవమ్మా. మీరు సమయమును పోనీయక. మీరు అంటే ఇక్కడున్న వారు సద్వినియోగం చేసుకొని పోనివ్వకుండా సద్వినియోగం చేసుకుంటూ అజ్ఞానం వల్ల అజ్ఞానంగా ఇంతకాలం ఉన్నావు. కానీ జ్ఞానవంతుడిగా మారు. ఈ రాత్రి వాక్యం విన్న నీవని ప్రభు ఈ రాత్రి మాట్లాడుతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. అజ్ఞానిగా ఉండొద్దు, కానీ జ్ఞానుల వలె నడుచుకున్నట్లుగా జాగ్రత్తగా చూసుకో. ప్రియ సహోదరి సహోదరుడా, ఇంతకాలం ఎలా జీవించావో కానీ ఈ రాత్రి ఈ యొక్క సువార్త స్వస్థత సభలకి దేవుడు నిన్ను తీసుకొచ్చాడు. ఎందుకు తెలుసా? నిన్ను పరలోక రాజ్యం తీసుకెళ్ళాలని. ఆమేన్, హల్లెలూయా. నువ్వు నరకానికి వెళ్ళడానికి దేవుడు ఇష్టం లేదు. గమనించినట్లయితే చూడండి, నీ ముందర కొన్ని కోట్ల మంది ప్రజలు రక్షణ పొందుకున్నారు. ప్రియమైనవారు, రక్షణ పొంది నీవేం చేయాలి తెలుసా? వారి కోసం కన్నీరు గార్చి ప్రార్థన చేయాలి. అందుకే నిన్ను ఈ మల్లాపూర్ ప్రాంతంలో ఒక సంఘంగా నిన్ను స్థాపించాడు. ఆమేన్, హల్లెలూయా. నీవు నీ భార్య నీ పిల్లలు కాదు, కానీ అనేక ప్రజలు ఉన్నారు ఈ ప్రాంతంలో. నేనైతే ప్రతిరోజు ఉదయం లేచి ప్రార్థన చేస్తాను, ప్రభా నా భారతదేశాన్ని నువ్వు దీవించు ప్రభా. నా భారతదేశంలో ప్రతి ఒక్కరూ మోకాళ్ళని సన్నిధిలో వంగునిగాక. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ప్రియమైనలారా, సమయం ఎంత ఉందండి మనకి? యాకోబు రాసిన పత్రిక త్వరగా చదవండి. గమనించారు, ఇక్కడ ఏముందండి? రేపు ఏమి సంభవించునో మీకు తెలియదు. నీ జీవం ఏపాటిది? చూడండి, కొంతసేపు కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి పడుతుంది కదా నీ జీవితము. ఆమేన్. ఏం చెప్పాడండి దేవుడు? రేపు ఏమి సంభవించను నీకు తెలియదు. ఆమేన్, హల్లెలూయా. గమనించారా ప్రియమైనవారు? మనం అనుకుంటాము, నేను బ్రతుకుంటే అది చేస్తాను, ఇది చేస్తాను, నా బిడ్డ పెళ్లికి ఎలా చేస్తాను, నా కొడుకు మ్యారేజ్ అలా చేస్తాను, తర్వాత నా ఇల్లు ఇలా కట్టించుకుంటాను, ఒక 500 గజాల ఫ్లాట్ కొనుక్కుంటాను. ఎన్నో ప్రార్థన చేస్తుంటాం కదండి. మనం ప్రతిరోజు ఏమని ప్రార్థన చేస్తాము? చాలా లిస్ట్ ఉంటుంది మన దగ్గర. ఇది చనిపోయిన తర్వాత లిస్ట్ ఒక్కరు కూడా పోదు. ప్రార్థన చేస్తూనే ఉంటాం కదా, ఒకటైన తర్వాత ఒకటైన తర్వాత ఒకటి. కానీ చాలామంది ఏ ప్రార్థన చేయాలంటే, ప్రభువా నేను ఈరోజు నిద్రిస్తే
నీ దగ్గరికి వచ్చే కృప నాకు దయచే ప్రభాని. ఎంతమందికి ఇక్కడ నిరీక్షణ ఉందో ప్రేమనులారా, ఎంతమందికి ఆ భయం ఉంది. మరణం అంటే చాలా మందికి భయం ఉంది. ఆమేన్, హల్లెలూయా. ఎంతమంది భయం చేతులు ఎత్తండి. మరణం అంటే ఎంతమందికి భయం ఉంది ఇక్కడ చెప్పండి, చేతుల పైకి ఎత్తండి. కొంచెం బతకాలని కూడా ఉంది. ఆమేన్, హల్లెలూయా. ఒక పండు ముసలోడి దగ్గరికి వెళ్ళి మైక్ ఏం పెద్ద అయినా చనిపోతామంటే, అయ్యా ఇంకో రోజు బతకాలని ఉందా అంటాడు. ఎందుకంటే ఆ మూల దాశాను డబ్బులు కొన్ని, అది నా పెద్ద కూతురికి చెప్పాలని ఉంది నాకు. ఆమేన్. చిన్న కొడుకు దాసింది చెప్పాను కానీ పెద్ద కొడుకు దాసింది ఇంకా చెప్పలేదు. ఇంకా ఈ పూట ఉంటే అంతేగాని నన్ను ఈరోజు తీసుకోకపోవని ఎవరు ప్రార్థన చేయరు. ఆమేన్, హల్లెలూయా. ఉన్నతనమే మేలు. ఎందుకంటే బర్త్డేకి వెళ్తే నీకు మారు మనసు కలగదు, కానీ మరణ దినానికి వెళ్తే ప్రేయర్ మీటింగ్కి మారు మనసు కలుగుతుంది నీకు. ఎందుకంటే ఆ వ్యక్తిని చూసినప్పుడు నిన్నటి వరకు బాగానే ఉన్నాడు, మంచి ఆరోగ్యం కలిగి ఉన్నాడు, చక్కగా తిరిగాడు ఇదే వీధిలో. ఏమండి, వచ్చే సంవత్సరం అది కట్టిస్తానని చెప్పాడు, వచ్చే సంవత్సరం ఇది ఇస్తానని చెప్పాడు, కానీ రాత్రే మరణించాడు. అయ్యో అని నీకేమనిపిస్తుందంటే, ఒకవేళ ఇంతగా మంచిగా బ్రతికిన వ్యక్తి రాత్రి చనిపోతే, ఈ రాత్రి నా ప్రాణం పోతే నేను ఎక్కడికి వెళ్తాను? నిద్రిస్తాడు కానీ మరణించడు. మరణం అనేది ఏంటంటే చనిపోయిన వ్యక్తి లేవాడు. ఆమేన్, హల్లెలూయా. కానీ క్రైస్తవుడికి ఏంటంటే చనిపోయిన తర్వాత లేస్తాడు యేసయ్య దగ్గర. ఆమేన్, హల్లెలూయా. 2 సార్లు జన్మించిన వాడు ఒక్కసారి మరణిస్తాడు. 2 సార్లు ఒక్కసారి జన్మించిన వాడు 2 సార్లు మరణిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. వెళ్ళాడు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి గమనించండి, కీర్తనలు 39:5 వచనం చదవండి త్వరగా. నా దినముల పరిణామము నీవు బెత్తడంతగా చేసి ఉన్నావు. నా దినముల పరిమాణము బెత్తడంతగా చేసి ఉన్నావు. నీ సన్నిధిని నా ఆయుష్కాలము, నీ సన్నిధిలో నా ఆయుష్కాలము లేనట్టే ఉన్నది. ఎంత స్థిరుడైనను ప్రతి వాడును కేవలం వట్టి ఊపిరి వలె ఉన్నాడు. చూడండి, ఈ లోకంలో ఎవరు ఎంత ఆరోగ్యంగా ఉన్నా, ఎంతకాలం జీవించినా ఒక దినాన్ని ఈ లోకం నుంచి మనము వెళ్ళిపోవలసిందే. హల్లెలూయా. ఒక భక్తుడు పాడతాడు, అదే పిల్లకు లేక పిల్ల జాడ తల్లికి లేక, చెట్టుకొకరు పుట్టకొక్కరై అనాథులుగా అరచే రోజు, చెట్టుకొకరు పుట్టకొక్కరై అనాథులుగా అరచే రోజు, ఆ రోజు శ్రమ నుండి తప్పించే నాదుడు లేడు, ఆ రోజు శ్రమ నుండి తప్పించే నాదుడు లేడు, అదే ఆ రోజు. నీ పాపాలు ప్రభు దగ్గర ఒప్పు పెడతావో, ప్రేమ ఒప్పుకుంటావో, ఆ దినమున నీవు రక్షణ పొందుకుంటావు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. వ్యక్తిరంతగా చేస్తున్నావు. ఆమేన్, హల్లెలూయా. కీర్తనలు చదివాం కదండి, 90 వచనం. అదే దావీదు ఏమన్నాడు చూడండి, అది మొలచి సాయంకాలమున అది కోయబడి వాడబారును. చాలండి. పచ్చగడ్డ ఏ విధంగా అయితే వర్షం వచ్చినప్పుడు పచ్చగా మొలుస్తుందో, తర్వాత ఎండ రాగానే ఏమైతుందంటే వాడిపోతుంది. అలాగే మన జీవిత దినములు కూడా ఎలా ఉంటాయంటే వాడిపోతుంది అని ఒక బుడగలాగా పోల్చుతారు ఒక భక్తుడు. ఎలా పోలుస్తారండి? మానవుని యొక్క జీవితం ఎలా ఉంటుందంటే బుడగలంటిదండి. కాసేపట్లో అది ఏమైతుందంటే పగిలిపోతుంది. ఆమేన్, హల్లెలూయా. నువ్వు ఎంత ఆరోగ్యంగా ఉండినా, ఎంతగా నువ్వు చూడండి శక్తి కలిగి ఉండినా, ఒక్క దినాన ఈ లోకాన్ని మనము వదిలిపెట్టి వెళ్ళిపోవాలి. హల్లెలూయా. ఎందుకంటే ఈ లోకంలో పిలుపు రాసిన పత్రిక అయితే బ్రతుకుతాం, క్రీస్తే చావైతే లాభం. ఎందుకంటే ఈ లోకంలో ఎన్నో నిందలు అనుభవించాను, ఎన్నో శ్రమలు అనుభవించాను ప్రభు కొరకు, ఎన్నో రాళ్ళు వేయించుకున్నా నేను. కానీ ఇక నేను బ్రతుకుట క్రీస్తే, చావైతే నాకు. ఎందుకంటే నా పరలోక రాజ్యంలో నేను 1000 ఏళ్ళు పరుగుతో ఉండే దినము నేను ఉండబోతున్నాను. ఆమేన్, హల్లెలూయా. నరకము ఇది ఖచ్చితమండి. జననం ఎంత ఖచ్చితమో మరణం కూడా అంతే ఖచ్చితమండి. బతికితే 100 ఏళ్ళు బతుకుతుండొచ్చు. చూడండి, ఇదే మోషే అన్నాడు చూడండి, 120 సంవత్సరం 90 10 వచనం చదవండి. ఏంటండి? 70 సంవత్సరములు
ఇంకా మహాబలం ఉంటే 80 సంవత్సరాలు అయినను వాటి వైభవము ఆయాసమే చూసారండి. 120 సంవత్సరాలు బ్రతికాడు మోషే. 40 సంవత్సరాలు ఫరో దగ్గర ఉన్నాడు. 40 సంవత్సరాలు మిద్యానరణ్యంలో ఉన్నాడు. 40 సంవత్సరాలు ఇశ్రాయేలు నడిపించాడు. ఆయన అంటున్నాడు, దేవుడిచ్చిన ఆయుష్ ఒకప్పుడు 930 ఏళ్ళు బ్రతికిన వాళ్ళు ఉన్నారు బైబిల్ గ్రంథంలో. 916 సంవత్సరాలు బ్రతికిన వారు ఉన్నారు. 912 ఏళ్ళు బ్రతికిన వారు ఉన్నారు. ఆదాము, మెతుషుల వారు చూసినట్టయితే వారు చాలా సంవత్సరాలు బ్రతికారు. అయినా కూడా వారి ప్రయాణం అంతా కూడా వాళ్ళు పాడిన పాటలు ఏంటంటే, పరవాసిని జగమున ప్రభువ, పరవాసిని జగమున ప్రభువ, నడచుచున్నాని దారి నా గురి నీవే నా ప్రభువా, నా గురి నీవే నా ప్రభువా, నీ దరిని చేరేదను నేను, నీ దరిని చేరేదను, నాకు నేర్పించము. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే ఈ జ్ఞానము ప్రతి ఒక్కరికి కావాలి. ఏ జ్ఞానం అంటే, అయ్యా నేను చనిపోతే ఎక్కడికి వెళతాను? యేసు ప్రభు రాకడ ఎప్పుడో మనకి తెలియదండి. కానీ నువ్వు ఎన్నో సభలకు వస్తున్నావు, వెళ్ళిపోతున్నావు, ఎన్నోసార్లు మందిరానికి వస్తున్నావు, వెళ్ళిపోతున్నావు. కానీ ఒక నిరీక్షణ నీకున్నదా? ఈ రాత్రి నేను ఈ రాత్రి చనిపోతే నేను పరలోక రాజ్యానికి వెళతాను. మారు మనసు కలిగి ఉన్నావా? హల్లెలూయా. మనం ఇందాక చదువుకున్నాం కదా, లాజరు చనిపోతే చదువున్న మాటలు లోకాసు పరిశుద్ధ యేసు పంపిన వాడవు ఇవేగా, పరిశుద్ధ ఆత్మరా నీతో దేవు దిగిరావయ్యా, నాలో నీవు, నీలో నేను, నాలో నీవు, నీలో నేను, నాలకే ఉందా మనం నాలకే నడవాలయ్యా, మనం నాలకే ఉందామయ్యా, మనం నాలకే నడవాలయ్యా. పరిశుద్ధకు పంపబడిన వాడా ఇప్పుడే దిగిరావయ్యా, సర్వసత్యంలో పరిశుద్ధకు పంపబడిన వాడా ఇప్పుడే దిగిరావయ్యా, నాలో నీవు, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.